హాయ్ గైస్, వెల్కమ్ టు జీపీఎన్ అకాడమీ. మీరు ప్రిపేర్ అవుతున్నది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సిలబస్లో మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. ఎందుకంటే మీరు పాలిటీని ఒక్కసారి డీటెయిల్డ్గా చదివి అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో వచ్చే ప్రతి క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరు. వేరే సబ్జెక్ట్స్లా పాలిటీలో ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండ్ 100% యాక్యురసీతో మార్క్స్ స్కోర్ చేయగలిగే ఏకైక సబ్జెక్ట్ కూడా ఇదే. కానీ చాలా మంది ఆస్పిరెంట్స్ పాలిటీ లెంతీ సబ్జెక్ట్ అని, ఆర్టికల్స్ గుర్తుండట్లేదని భయపడుతూ ఉంటారు. అందుకే నేను ఈ వీడియోలో ఇండియన్ పాలిటీని ఈజీగా ఎలా చదవాలి, ఏ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి, ఎలా చదివితే బాగా గుర్తుంటుంది, ఇలా ఫుల్ డీటెయిల్స్తో స్టడీ ప్లాన్ ఫర్ ఇండియన్ పాలిటీ అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మన జీపీఎన్ అకాడమీ వీడియోస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మేము కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పడం కాదు, ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా స్టోరీలా ఈజీగా అర్థమయ్యేలా ఒక కాన్సెప్ట్ని ఇంకో కాన్సెప్ట్తో లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి అందరు ఆస్పిరెంట్స్ మీడియంతో సంబంధం లేకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. ఇంకా ఈ వీడియో చివరిలో మీ పాలిటీ ప్రిపరేషన్ని బూస్ట్ చేసే ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాను. సో మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఆస్పిరెంట్ ఫస్ట్ సిలబస్ని డీటెయిల్డ్గా లైన్ బై లైన్ చదివి అర్థం చేసుకోవాలి. అందుకే ఫస్ట్ నేను ఇక్కడ స్క్రీన్పై ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్ సిలబస్ ఇస్తున్నాను. పాజ్ చేసి చూడండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్కి సేమ్ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఒకసారి లైన్ బై లైన్ పాలిటీ సిలబస్ని చదువుదాం. ఫస్ట్, నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్, salient features of Indian Constitution, preamble, fundamental rights, directive principles of state policy and their relationship, fundamental duties, distinctive features, unitary and federal, structure and functions of Indian government, legislative, executive and judiciary, types of legislatures, unicameral, bicameral, executive, parliamentary, judiciary, judicial review, judicial activism, distribution of legislative and executive powers between the union and states, legislative, administrative and financial relations between union and states, powers and the functions of the constitutional bodies, UPSC, State Public Service Commissions, CAG, Finance Commission, Center-State Relations, Need for Reforms, Rajmannar Committee, Sarkaria Commission, Poonchi Commission, Unitary and Federal Features of Indian Constitution, Judiciary in India, Structure and Functions, Important Provisions related to the ఎమర్జెన్సీ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, జ్యుడిషియల్ రివ్యూ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇదండి ఇండియన్ పాలిటీ సిలబస్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి. సిలబస్లో జస్ట్ కీ టాపిక్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు, బట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్న టాపిక్స్ అన్ని చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ దగ్గర యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, క్యాగ్, ఫైనాన్స్ కమిషన్ మాత్రమే మెన్షన్ చేశారు. కానీ మనం చదివేటప్పుడు అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ అన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మన సిలబస్లో కోర్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. మనకి పాలిటీ అనగానే గుర్తొచ్చేది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్గా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఉండేవి. తర్వాత చాలా అమెండ్మెంట్స్ జరగడం వల్ల ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్లో 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అదేంటంటే పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ సేమ్ టాపిక్స్ గురించి చెప్తాయి, అలాంటప్పుడు ఎందుకు వేరువేరుగా ఇచ్చారో తెలుసా? ఎందుకంటే పార్ట్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో మెయిన్ చాప్టర్స్ గురించి చెప్తాయి. ఇందులో డీటెయిల్డ్గా రైట్స్, రూల్స్, యాక్ట్స్, లెజిస్లేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అదే టాపిక్స్ రిలేటెడ్ లిస్ట్ ఏవైతే ఉంటాయో, అంటే నేమ్స్, నెంబర్స్ అక్కడే మెన్షన్ చేస్తే కాన్స్టిట్యూషన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా, లెందీగా అవుతుంది. అందుకే ఆ లిస్ట్ అన్ని సెపరేట్గా లాస్ట్లో షెడ్యూల్స్గా యాడ్ చేశారు. ఈజీగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1 అండ్ షెడ్యూల్ 1 చూసినట్లయితే పార్ట్ 1లో ఆర్టికల్ 1 to 4 యూనియన్ అండ్ టెరిటరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో యూనియన్ అంటే ఏంటి, టెరిటరీ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టేట్ నేమ్స్ చేంజ్ చేయాలంటే ప్రొసీజరు, బౌండరీ చేంజ్ చేయాలంటే ప్రొసీజరు అంతా ఉంటుంది. అదే షెడ్యూల్ 1లో చూసినట్లయితే ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ లిస్ట్ ఇందులో డీటెయిల్డ్గా ఉంటుంది. సేమ్ అలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలి అంటే పార్ట్ 17 చూసినట్లయితే పార్ట్ 17 అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. అదేవిధంగా షెడ్యూల్ 8లో
22 అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్ అనేది ఉంటుంది. సో, పార్ట్స్‌కి, షెడ్యూల్స్‌కి మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంటు మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న 25 పార్ట్స్‌ని స్క్రీన్‌పై ఇచ్చాను. వీడియో పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ 12 షెడ్యూల్స్, దాని రిలేటెడ్ టాపిక్స్ అండ్ ఆర్టికల్స్ కూడా స్క్రీన్‌పై డిస్‌ప్లే చేస్తున్నాను. కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇది స్టడీ ప్లాన్ వీడియో కాబట్టి వీటి గురించి డీప్‌గా చెప్పట్లేదు. జస్ట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే చేశానంతే. కాన్స్టిట్యూషన్‌లో ఉన్న 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ గురించి డీటెయిల్డ్‌గా సెపరేట్ వీడియోలో చెప్తాను. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మనం పాలిటీలో ఏ చాప్టర్స్ ఉంటాయో చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం పాలిటీలో చాప్టర్స్ అన్నీ 6 మేజర్ కేటగరీస్‌గా డివైడ్ చేసి చెప్తున్నా. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. ఈ 6 కేటగరీస్‌లో ఫస్ట్‌ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్, సెకండ్‌ది సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, థర్డ్‌ది సెంట్రల్ గవర్నమెంట్, ఫోర్త్‌ది స్టేట్ గవర్నమెంట్, ఫిఫ్త్‌ది లోకల్ గవర్నమెంట్, సిక్స్త్‌ది కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో, ఈ 6 కేటగరీస్‌లో ఏ చాప్టర్స్ ఉంటాయో డీటెయిల్డ్‌గా చూద్దాం రండి. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్‌లో ప్రియంబల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి ఉంటుంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్‌లో పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ స్ట్రక్చర్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్‌కి వచ్చేసరికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, సుప్రీం కోర్టు గురించి ఉంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్‌కి వచ్చేసరికి గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ అండ్ కౌన్సిల్ గురించి ఉంటుంది. తర్వాత ఇందులోనే హైకోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ కూడా ఉంటాయి. లోకల్ గవర్నమెంట్ అనేసరికి మనకు గుర్తొచ్చేది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ వీటి గురించి చేసిన 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. అదేవిధంగా లాస్ట్‌ది కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, క్యాగ్, ఫైనాన్స్ కమిషన్, ఇంకా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి. అదేవిధంగా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే నీతి ఆయోగ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇవి కాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, లోక్పాల్, లోక్యుక్త అంటూ చాలా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. వీటన్నిటి గురించి వన్ బై వన్ నెక్స్ట్ వీడియోస్లో చాప్టర్ వైజ్ తెలుసుకుందాం. ఇప్పుడు మనకి పాలిటీలో మెయిన్‌గా మనం చదవాల్సిన చాప్టర్స్ ఏంటో తెలిసాయి. కానీ ప్రాపర్ స్టడీ ప్లాన్ వేసి చదవాలంటే పాలిటీలో టఫ్ అండ్ లెంతీ చాప్టర్స్ ఏంటి, ఈజీగా చదవగలిగే చాప్టర్స్ ఏంటో తెలియాలి. అందుకే మీకోసం పాలిటీ చాప్టర్స్‌ని టఫ్, మీడియం, ఈజీ కేటగిరీలో డివైడ్ చేసి పెట్టాను చూడండి. టఫ్ చాప్టర్స్‌లోకి వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, ఫెడరల్ స్ట్రక్చర్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి. ఎంటైర్ పాలిటీలోనే లేదా లక్ష్మీకాంత్ బుక్‌లో సగానికి సగం పేజెస్‌ని ఆక్యుపై చేసిన టాపిక్స్ ఇవి. కాబట్టి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ టాపిక్స్‌కి ఎక్కువ టైం కేటాయించాలి. తర్వాత మీడియం లెంగ్త్ చాప్టర్స్. జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ, ఫండమెంటల్ డ్యూటీస్, లోకల్ గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, పీఎం, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ టాపిక్స్ అన్నీ కొంచెం టెక్నికల్‌గా ఉన్నప్పటికీ మనం ఈజీగానే కవర్ చేయగలం. కాబట్టి వీటికి మీడియం లెంత్ టైం పెట్టుకోండి. తర్వాత ఈజీ టాపిక్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్, పార్ట్స్, షెడ్యూల్స్, ప్రియంబల్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సిటిజన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్, బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ చాప్టర్స్ అన్ని ఈజీగా ఉంటాయి. అంతేకాదు లక్ష్మీకాంత్ బుక్లో చూస్తే 1 ఆర్ 2 పేజెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కలిపి కేవలం 5-6 డేస్‌లో మాత్రమే కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా గట్టిగా కావాలంటే 1 వీక్. సో, 1 వీక్‌లో ఈ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే, ఇవి కవర్ చేస్తే మీకు ఎక్కువ టాపిక్స్ కవర్ అయినట్టు ఉంటది. అండ్ మీలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో, మీరు స్టడీ ప్లాన్ వేసుకునేటప్పుడు టఫ్ సబ్జెక్ట్స్‌కి వేరేగా టైము, మీడియం సబ్జెక్ట్స్‌కి వేరేగా, ఈజీ సబ్జెక్ట్స్‌కి వేరేగా టైం కేటాయించుకోండి. ఇదంతా ఓకే కానీ ప్రెజెంట్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడగట్లేదు. చాలా డిఫికల్ట్‌గా అడుగుతున్నారు. కాన్సెప్ట్ మీద డీప్ అండర్‌స్టాండింగ్ అండ్ గ్రిప్ ఉంటేనే వాటిని ఆన్సర్ చేయగలం. సో, ప్రెజెంట్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్‌ని ఫేస్ చేయాలి అంటే బ్లైండ్‌గా చాప్టర్ వైస్ చదివితే సరిపోదు. అందుకే చాప్టర్స్‌ని విడివిడిగా కాకుండా ఒక చైన్ లింక్‌లా కనెక్టివిటీతో చదవాలి. అది ఎలాగో వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ యొక్క ఫౌండేషన్ అండ్ కోర్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. పాలిటీలో మెయిన్ చాప్టర్స్ చదివే ముందు మన కాన్స్టిట్యూషన్ ఎలా ప్రిపేర్ చేశారో తెలుసుకోవాలి. అది తెలియాలంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదవాలి.
సో కాసేపు బ్రిటిష్ పీరియడ్ గురించి చెప్పుకుందాం. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ పెరిగాక ఫస్ట్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌ని కంట్రోల్ చేయడానికి, తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాక ఇండియన్స్‌ని బుజ్జగించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు చాలా చట్టాలు చేసింది. వారు చేసిన చట్టాలు మన దేశంలో అడ్మినిస్ట్రేషన్‌కి ఫౌండేషన్ అని చెప్పొచ్చు. బ్రిటిష్ వారు తెచ్చిన చట్టాల వల్ల మన కంట్రీ మొత్తంగా ఒకే విధమైన సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ స్టార్ట్ అయింది. 1919 అండ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ అయితే ఇండియాలో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ని ఇంట్రడ్యూస్ చేశాయి. సో మన దేశంలో పబ్లిక్ అండ్ మిషనరీ అంతా కూడా బ్రిటిష్ సిస్టమ్కి అలవాటు పడడం వల్ల ఇండిపెండెన్స్ వచ్చాక సడన్గా చేంజెస్ చేయలేక బ్రిటిష్ చట్టాల్లో మనకు అనుకూలంగా ఉండి అవసరమైన వాటిని కాన్స్టిట్యూషన్లో కొనసాగించారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్, బైకామరల్ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, ఫెడరల్ స్ట్రక్చర్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడం కోసం కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటైంది. ఇవి కాకుండా కాన్స్టిట్యూషన్ యొక్క కోర్ ఫిలాసఫీని తెలియజేయడానికి ఇండియా కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్రియంబల్ ఉంది. సో ఈ ప్రియంబల్ ఏం చెప్తుందంటే ఇండియా అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ కంట్రీ అని చెప్తుంది. ఇది ఇండియా యొక్క కోర్ ఫిలాసఫీని తెలియజేస్తుంది. నెక్స్ట్ సిటిజన్ రైట్స్ అండ్ స్టేట్ డ్యూటీస్ గురించి తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ని కష్టపడి సంపాదించాం. మరి బ్రిటిష్ రూల్కి మన రూల్కి డిఫరెన్స్ ఉండాలి కదా. అందుకే కాన్స్టిట్యూషన్ ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ని ఇచ్చింది. రైట్స్ ఇచ్చినప్పుడు ప్రజలకి డ్యూటీస్ కూడా తెలియాలని తర్వాత కాలంలో ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అదేవిధంగా ప్రజలకు మంచి జరిగేలా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడం కోసం గైడింగ్ ప్రిన్సిపల్స్లా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇందులో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా ఆర్టికల్స్ని యాడ్ చేశారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పిల్లర్స్ గురించి తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ వచ్చింది, ప్రజలకి రైట్స్ వచ్చాయి. మరి దేశాన్ని ముందుకు నడిపించేది ఎవరు? ఎవరంటే మన కంట్రీకి హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఇండియన్ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్కి సపోర్టింగ్గా ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అదేవిధంగా స్టేట్స్లో కూడా గవర్నర్ని సపోర్ట్ చేయడానికి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి దేశంలోన రాష్ట్రంలోన పరిపాలనని చూసుకుంటారు. ఫోర్త్ది లెజిస్లేటివ్ మెషినరీ. దేశంలో ప్రజలు, నాయకులు ఉన్నారు. మరి చట్టాలు ఎలా చేస్తారు? నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారు? దీనికోసమే కాన్స్టిట్యూషన్ సెంటర్లో పార్లమెంట్ని ఏర్పాటు చేసి లోక్సభ అండ్ రాజ్యసభ ద్వారా చట్టాలు చేస్తుంది. అదేవిధంగా స్టేట్లో చట్టాలు చేయడానికి స్టేట్ అసెంబ్లీ మరియు కౌన్సిల్స్ ఉంటాయి. అంతా బాగానే ఉంది కానీ చట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో, ప్రజలకు ఇచ్చిన హక్కులు సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో చెక్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీని ఏర్పాటు చేసింది. కంట్రీ మొత్తానికి సుప్రీంకోర్టు హెడ్ అయితే స్టేట్స్లో హైకోర్ట్స్ మరియు సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. జ్యుడిషియల్ రివ్యూ, యాక్టివిజం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, బేసిక్ స్ట్రక్చర్ ఇవన్నీ జ్యుడిషియరీ చెక్స్ అండ్ బ్యాలెన్స్లో భాగమే. సిక్స్త్ ఫెడరల్ డైనమిక్స్. మీ అందరికీ తెలుసు దేశంలో సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అని ప్యారలల్గా 2 గవర్నమెంట్స్ రూల్ చేస్తాయి. సో 2 గవర్నమెంట్స్ ప్యారలల్గా వర్క్ చేస్తున్నప్పుడు వాటి మధ్య క్లాష్ రాకూడదు కాబట్టి కాన్స్టిట్యూషన్ ముందుగానే సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య పవర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఇతర విషయాలన్నిటినీ సెపరేట్ చేసింది. ఇదంతా సెంటర్ స్టేట్ రిలేషన్ చాప్టర్స్లో చదువుతాం. సెంట్రల్ కంట్రోల్లో స్టేట్స్ అన్ని ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. అయితే కొన్ని అనుకోని సంఘటనల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని కూడా ఇచ్చింది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు పవర్స్ అంతా సెంటర్ చేతికి వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇండియా పూర్తిగా ఫెడరల్ కంట్రీ కాదు, అలా అని పూర్తిగా యూనిటరీ కంట్రీ కూడా కాదు. చెప్పాలంటే ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ బోత్ ఫీచర్స్. సెవెంత్ గ్రాస్ రూట్ డెమోక్రసీ అండ్ స్పెషల్ ఏరియాస్. ఈ పరిపాలన కేంద్రంలోనో రాష్ట్రంలోనో కాకుండా ఎక్కడో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి పౌరుడికి చేరాలనే ఉద్దేశంతో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దేశంలో పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాదు షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పాలిటీ అనేది ఎక్కడో బుక్లో ఆర్టికల్స్లో మాత్రమే చదివేది కాదు. పాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. సో పాలిటీని బట్టి పట్టి చదవకుండా ఇలా అర్థం చేసుకొని చాప్టర్ టు చాప్టర్ కనెక్ట్ చేసుకొని చదివితే ఎగ్జామ్లో ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. చివరగా పాలిటీ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. అదే కరెంట్ అఫైర్స్. పాలిటీ చాలా వరకు స్టాటిక్ సిలబస్ అయినప్పటికీ డైలీ పాలిటీ రిలేటెడ్ టాపిక్ ఏదో ఒకటి కరెంట్ అఫైర్స్లో వస్తూనే ఉంటుంది. కొత్తగా తెచ్చిన యాక్ట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు,
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, న్యూస్లో ట్రెండ్ అవుతున్న ఆర్టికల్స్, కీవర్డ్స్ ఇవన్నీ డైలీ చదవాలి, నోట్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్రిపరేషన్ 100% కంప్లీట్ అవుతుంది. ఇక వీడియో లాస్ట్‌లో టిప్స్ చెప్తానన్నాను కదా! అవేంటంటే రైట్ డౌన్ ఆల్ కోర్ ఆర్టికల్స్ ఆన్ ఏ షీట్ అండ్ పేస్ట్ ఆన్ ఏ వాల్. ఇది వినడానికి చాలా కామన్‌గా, సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ మీరు ఏ ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, ఏ ఆర్టికల్స్‌ని అయితే పదే పదే మర్చిపోతున్నారో, అలాంటి ఆర్టికల్స్‌ని ఒక పేపర్ మీద రాసుకొని మీరు చదువుకునే ప్లేస్‌లో గోడ దగ్గర అంటించుకోండి. రోజు చూస్తూ ఉంటే అవి ఈజీగా మీకు గుర్తుంటాయి. తర్వాత క్రియేట్ ఏ మ్యాట్రిక్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్‌ని వేరు వేరుగా చదవద్దు. ఎందుకంటే వీటి కంపోజిషను, అపాయింట్‌మెంటు, రిమూవలు, టెన్యూరు అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒక టేబుల్‌లా నోట్ చేసుకొని వాటిని చదివితే బావుంటది. తర్వాత రిమెంబర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 44, 73, 74, 97 ఇవన్నీ ఒకే దగ్గర నోట్ చేసుకోండి. కంటిన్యూస్‌గా రివైజ్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కంపేర్ సిమిలర్ చాప్టర్స్ టుగెదర్. కాన్స్టిట్యూషన్‌లో చాలా చాప్టర్స్ ఒకే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, గవర్నర్ ఒకేలా ఉంటది. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ ఒకేలాగా ఉంటది. సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రొవిజన్స్ అన్నీ సిమిలర్‌గా ఉంటాయి. సో, ఇలాంటి చాప్టర్స్ అన్నీ వేరువేరుగా చదవకుండా ఒకదాని తర్వాత ఒకటి చదువుకొని కంపారిజన్స్, డిఫరెన్సెస్ రాసుకుంటే ఎగ్జామ్‌లో చాలా యూజ్ అవుతది. లిమిట్ యువర్ రిసోర్సెస్. పాలిటీలో ఎక్కువ రిఫరెన్స్ బుక్స్ ప్రిఫర్ చేయొద్దు. లక్ష్మీకాంత్‌ల ఒక బుక్ ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్‌సీఈఆర్‌టీలు, స్టేట్ గవర్నమెంట్ బుక్స్ చదవండి. తర్వాత యూజ్ ద రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్. ఇక్కడ రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ అంటే ఇంకేమీ లేదు. ముందుగానే ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఈ ఎంసీక్యూస్ లేదా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల మీకు ఏ టాపిక్స్ ఇంపార్టెంటో లేదా ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలనేది తెలుస్తుంది. తర్వాత అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పవర్ బ్యాలెన్స్. మీరు కాన్స్టిట్యూషన్‌లో కోర్ టాపిక్స్‌లోకి వెళ్ళేసరికి ఎగ్జిక్యూటివ్‌కి, లెజిస్లేటివ్‌కి, జ్యుడిషియరీకి మధ్య పవర్ గురించి మనం చదువుకుంటాం. సో, ఆ పవర్ బ్యాలెన్స్ అనేది సెపరేట్‌గా నోట్ చేసుకోండి. తర్వాత ఫోకస్ ఆన్ కీవర్డ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పాలిటీలో చాలా క్వెషన్స్ తప్పుగా ఆన్సర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ కీవర్డ్స్ క్వెషన్స్‌లో మిస్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీలో స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ ఉంటది. అదేవిధంగా పార్లమెంట్‌కెళ్ళేసరికి చాలా టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అని, తర్వాత లేమ్ డక్ సెషన్ అని ఏవేవో వర్డ్స్ ఉంటాయి. అవన్నిటిని మీరు సెపరేట్‌గా నోట్ చేసుకొని వాటి మీనింగ్స్ నోట్ చేసుకుంటే ఎగ్జామ్‌లో చాలా యూజ్ అవుతుంది. తర్వాత చాలామంది యాస్పిరెంట్స్ కష్టంగా ఉండే కాన్సెప్ట్స్‌ని ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ వాడతారు. సో, కాన్స్టిట్యూషన్‌లో 25 పార్ట్స్‌ని ఈజీగా గుర్తుండాలంటే ఈ ఇమేజ్‌లో చూపించినట్టు మీ ఓన్ రైమ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో దట్ పార్ట్స్ అన్నీ మర్చిపోకుండా ఉంటారు. తర్వాత 12 షెడ్యూల్స్ గుర్తుంచుకోవడానికి ఈ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పీఎం అనే కీవర్డ్ గుర్తుంచుకోండి. టీ అంటే టెరిటరీస్, ఈ అంటే అమాల్యుమెంట్స్, ఏ అంటే అఫర్మేషన్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్, ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్, ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్, పి అంటే పంచాయత్స్, ఎం అంటే మున్సిపాలిటీస్. ఇలా ఈజీగా ఏదో ఒక రైమ్ లేదా ఏదో ఒక కీవర్డ్ రూపంలో గుర్తుంచుకుంటే చాలా త్వరగా మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోగలరు. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా! ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో లేదా సిమిలర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పేపర్ మీద రాసుకొని మీరు గోడకు అంటించుకుంటే చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్‌ని ఒక మ్యాట్రిక్స్ లేదా ఒక టేబుల్‌గా నోట్ చేసుకోమన్నాను కదా! సో, ఇక్కడ ఇచ్చాను చూడండి. తర్వాత మిర్రర్ రిఫ్లెక్షన్ టాపిక్స్. అంటే కాన్స్టిట్యూషన్‌లో సిమిలర్‌గా ఉండే టాపిక్స్ చాలా ఉంటాయి. అలాంటివే ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇలాంటి టాపిక్స్ అన్నీ వేరువేరుగా చదవకుండా ఒకదాని తర్వాత ఒకటి చదివి ఇలా ఒక రిఫ్లెక్షన్ మ్యాట్రిక్స్‌లా రాసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మీరు పాలిటీని ఎంటైర్ సిలబస్‌ని కవర్ చేయగలరు. సో, ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే పాలిటీ అనేది బట్టి పట్టి చదివే సబ్జెక్ట్ కాదు. ఇందులో ఫ్యాక్ట్స్ కన్నా కాన్సెప్ట్స్‌కి ఎక్కువ వాల్యూ ఉంటది. సో, మీకు సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే పాలిటీ సబ్జెక్ట్‌పై మీకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది. పాలిటీలో అన్ని చాప్టర్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌తో సహా డీటెయిల్డ్‌గా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే మన జీపీఎన్ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలాంటి యాస్పిరెంట్స్‌కి యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.